బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. హుస్నాబాద్ లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. పరకాల మహిళా డైరీపై అధికారులతో సమావేశం నిర్వహించిన పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. మహానాడులో ఏపీ సీఎం తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల వెనుక అవినీతి ఉందన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. కాంగ్రెస్ నాయకులు ప్రజల్ని ఎంతో వేధిస్తున్నారని ఆరోపించిన కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం హుస్నాబాద్ లో ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రారంభించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం పాటుపడుతోందని, సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. నేను హుస్నాబాద్లో 7th వార్డులో ఉంటాను. నా పేరు తస్లిం బాను. సార్ ఉన్న గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో నాకు కుట్టు మిషన్ కూడా అందింది అండ్ ఇప్పుడు ఇల్లు కూడా అందింది. ఇది నా సెకండ్ బెనిఫిషియరీ. సన్న బియ్యం, కరెంటు, గ్యాస్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా అది చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఆల్సో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లానే ఉండాలని మై హార్ట్ఫుల్లీ ఐ విష్. థ్యాంక్ యూ వెరీ మచ్. పొన్నం ప్రభాకర్ గారికి ఫస్ట్ అసలు నాకు ఈ లిస్ట్ లో నా పేరు ఎంత అవకతవకల మీద జరిగిందో నాకు తెలుసు. అదంతా మీదైనా సార్ అంతా అంటే నేను నిజాయితీగా నేను కొట్లాడి తెచ్చుకున్నది. హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సతీష్ శారదులతో కలిసి పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పరకాల మహిళా డైరీకి సంబంధించిన మౌలిక వసతుల కల్పన, మహిళా నైపుణ్య అభివృద్ధి శిక్షణా కేంద్రం, నేచురల్ ఫార్మింగ్ పై నేషనల్ డైరీ డెవలప్మెంట్, జిల్లా గ్రామీణ అభివృద్ధి, మెప్మా, విహబ్, వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. డైరీ ఏర్పాటు, భవన నిర్మాణం, వసతులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. వాళ్ళు 10 మంది ఫస్ట్ స్టార్ట్ చేసి మేము ఎలా చేసామో డోర్ టు డోర్ తిరిగి మొదటి ఏ విధంగా కష్టపడ్డారు, వర్షం పడ్డా, విడుదల పడ్డా, ఏది పడ్డా కూడా ఏ విధంగా పాలు సేకరణ జరుగుతుంది, ఏ విధంగా పాలు వస్తున్నాయి, ఏ విధంగా లాభం ఉండాలి అనే విషయాలను కొంత స్పష్టీకరించారు. ఏదో పని చేస్తాం అన్నట్టుగా మా కన్నా మేము 10 మెంబర్స్ సెలెక్ట్ అయినాం సార్. అందులో నుండి నేను అధ్యక్షురాలుగా ఇట్లా గ్రూప్స్ ఇంకా పెంచుకోవాలి. ఆర్ మనము చిల్లింగ్ సెంటర్స్ కానీ యూనిట్స్ ఏ లెవెల్లో మనం మిల్క్ కలెక్షన్ చేసుకోవాలి. ఇలాంటి అన్నింటిలో స్టార్టింగ్లో మనకి ఎక్కువ కష్టం ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మీరు బాగా హార్డ్ వర్క్ చేసి సక్సెస్ఫుల్గా డైరీకి సంబంధించి పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరు కూడా వారికన్నా బాగా అడ్వాన్స్ స్టేజ్లో యాక్టివ్గా ముందుకు తీసుకోవాలన్నది చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏర్పాటు చేసి వాటితో కోఆర్డినేషన్ చేసింటారు సార్. మహానాడు కార్యక్రమంలో హైదరాబాద్, తెలంగాణపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయని, పదే ను తానే అభివృద్ధి చేస్తామని చెబుతాడని విమర్శించారు. రాష్ట్ర విభజన నాటికి తెలంగాణలో 1,12,000 కోట్ల తలసరి ఆదాయం ఉంటే ఇవాళ 3,60,000 కోట్లకు వచ్చింది. కానీ నేడు ఏపీ తలసరి ఆదాయం 2,50,000 కోట్లు మాత్రమే. నిజంగా మీ పరిపాలన గొప్పదే అయితే ఎందుకు ఏపీలో ఆదాయం పెరగలేదని ప్రశ్నించారు. ఈ మధ్యన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటుంటే కొన్ని సందర్భాల్లో నవ్వు వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకులే ఎందుకు వదిలేద్దాంలేమని చెప్పి అనుకుంటే కూడా కొన్ని సందర్భాల్లో ఎందుకో తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఉందని అనిపిస్తూ ఉంది.
చంద్రబాబు నాయుడు వాస్తవానికి ఏది ఊరికనే మాట్లాడాడు. ఆంధ్రప్రదేశ్ మీద మీకు ప్రేమ లేదు కన్నా ఎందుకులే ఇది 4 రోజులు ఉండి వాడుకొని పారేసే రాష్ట్రం కదా, మళ్ళీ ఎట్లాగా హైదరాబాద్లోనే వచ్చి డెవలప్ అయ్యి హైదరాబాద్లో కదా ఉండేది అన్న భావనతోనే ఏమనుకోవాలి మిమ్మల్ని. భారతదేశంలో మిగతా ఏ రాష్ట్రంలో కూడా మోడీ గారి డబుల్ ఇంజన్ రాష్ట్రాలు 25 ఏళ్లుగా మోడీ గారి పరిపాలనలో ఉన్న గుజరాత్తో సహా. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల మీద ఒక్కొక్కరు ఒక్కో అంచనా పెంచుకుంటూ పోయారని ఆరోపించారు. ముందుగా ముఖ్యమంత్రి 80 కోట్లు అంచనా వేస్తే తర్వాత ముఖ్యమంత్రికి 100 కోట్లకు అంచనా పెంచారని, మళ్ళీ తర్వాత అదే ముఖ్యమంత్రి 120 కోట్లు అంచనా పెంచి ఇప్పుడు 200 కోట్లు అంచనా పెంచారని, దీనిలో గల రహస్యమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏం చెప్పారు? మొదట్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు 85 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నామని మొదలుపెట్టారు. దాని తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఒక దగ్గర దాదాపుగా 100 కోట్లు 80 నుండి 100 కోట్ల వరకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతాం మేమని చెప్పడం జరిగింది. 80 కోట్లతోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని టెండర్ కూడా పిలుచున్నారు మీరే 80 కోట్లని. తర్వాత దాన్ని గౌరవించుకుంటూ పోయినారు. అసలు వచ్చిన మార్పు ఏంది? మీరు తీసుకొచ్చిన 85 కోట్లను అనౌన్స్ చేసిన రోజు నుండి ఇప్పటి వరకు తట్టడి మట్టే లేదు. కానీ అంచనాలు పెంచుకుంటూ పోయారు. అక్కడే మతలపోయింది అని అడుగుతున్నాం. నిజంగానే మీరు చెప్పదలుచుకుంటే ఇమీడియట్గా ప్రతి స్కూల్కి ఇంత అవుతుందని క్లారిటీగా చెప్పాలి. మీకే క్లారిటీ లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి ఇస్తామన్నారు, అది లేదు. నిన్న చూస్తే 20 స్కూల్స్కి ఇచ్చున్నారు. బడ్జెట్లో ఏం పెట్టున్నారు? 11,000 కోట్లు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్కి పెడితే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కడితే గురుకులంలో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా? గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా? కొత్త పిల్లల్ని రిక్రూట్ చేసుకుంటారా? అది చెప్పాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గ కార్పొరేటర్లతో క్యాంపు కార్యాలయంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమావేశం నిర్వహించారు. బోరబండ డివిజన్ బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్ కాంగ్రెస్ కార్పొరేటర్ వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకోవడం ఎంతో కలిసివేసిందని అన్నారు. గత కొన్ని నెలలుగా సర్దార్ని పలు రకాలుగా వేధిస్తున్నారని, 15 రోజుల క్రితం సర్దార్ ఇంటిని సైతం కూల్చివేయించారని, అన్ని వైపుల నుండి వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు ప్రజల్ని ఎంతో వేధిస్తూ ఉన్నారని, వీరి అరాచకాలకు ప్రజలు బలి అవుతున్నారని, వారికి అండగా ఉండాలని కార్పొరేటర్లకు తెలిపారు. ఒక మైనార్టీ టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు నిరుపేద బిడ్డ 50 గజాలలో ఇల్లు కట్టుకుంటూ ఉంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు, విచిత్రం ఏంటంటే పాత కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ రకంగా చేయట్లేదు. టీఆర్ఎస్ పార్టీలో ఉండి 10 ఏళ్ళు ఎంజాయ్ చేసి మళ్ళీ పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళని చూసి పెద్ద చేయాలని 100 కోట్లు కేటీఆర్ గారి నాయకత్వంలో తెచ్చిపెడితే ఈరోజు పనులు చేసేటటువంటి ఆలోచన ఈ కాంగ్రెస్ పార్టీ లేదు. కైత అల్లాపూర్ నుంచి ఏదే విధంగా దీన్ దయాళ్ వరకు 106 కోట్ల రూపాయలు నాలలకు మేము టెండర్ పెట్టించి శాంక్షన్ ఇచ్చి అదేవిధంగా కాంట్రాక్ట్ అలాట్ అయితే కూడా 18 నెలల నుంచి అది కూడా ఈ రోజున మళ్ళా వర్షాకాలం వచ్చినప్పుడు కూడా ఈరోజు పని స్టార్ట్ కాలేదు. రేపు ఇట వర్షాలు వస్తే ఇమ్మీడియట్గా మళ్ళా ఏదైతే సఫ్దర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, యాదగిరిగుట్ట పట్టణంలో వడ్డేరాజుల ముద్దుబిడ్డ వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటు కోసం ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వడ్డేర కుల సోదరులు తదితరులు పాల్గొన్నారు. సమరయోధుడు బ్రిటిష్ వారిని గడగడలాంచినటువంటి వడ్డే గోపన్న గారి విగ్రహాన్ని యారుటలో వడ్డే నాయకులందరూ కలిసి, అన్ని పక్షాలు కలిసి వడ్డే గోపన్న గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించేందుకు ఇలా భూమి పూజ చేసేందుకు చాలా సంతోషం. ఆనాటి కాలంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి కుడిపచ్చంగా ఉండి కాబట్టి అలాంటి మహనీయుని విగ్రహాన్ని ఇలా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో యారుటలో నిర్మించుకోవడం చాలా సంతోషం. దీనికి ప్రభుత్వ పరంగా కానీ ఇక్కడ మా పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించి తప్పకుండా ఆయన విగ్రహాన్ని అతి త్వరలోనే ఇక్కడ నిర్మించుకుంటామని చెప్పి ఇవాళ మా వడ్డేరి సంఘం మిత్రులందరితో కూడా భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి స్థానిక నాయకులు, మా సంఘం నాయకులు పాల్గొనడం చాలా సంతోషం. ఈ విగ్రహాన్ని అతి త్వరలోనే ప్రారంభించుకుంటామని చెప్పి మాటిస్తున్నాం.
చేర్లింగపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ 124వ డివిజన్ పరిధిలోని శివమ్మ కాలనీలో శ్రీరాముని ఆలయ 4వ వార్షికోత్సవ సందర్భంగా పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కుత్బులాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, హైదర్ నగర్ డివిజన్ నార్ని శ్రీనివాసరావు గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై శ్రీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2006లో చిన్నగా ప్రారంభమైన దేవాలయం దాతల సహకారంతో అభివృద్ధి చెందుతూ ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించగలిగామని తెలిపారు. శివమ్మ కాలనీలో చిన్నగా ఉన్నటువంటి టెంపుల్ కాలనీ మిత్రులు, శ్రేయోభిలాషులు చక్కటి లీడ్ తీసుకొని బ్రహ్మాండంగా టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసి కింద ఫంక్షన్ హాలు మీద దేవాలయం కట్టి అందరికీ అందుబాటులో తీసుకురావటం ప్రత్యేకంగా వారికి అభినందనలు, శుభాకాంక్షలు. దాంతోపాటు అందరూ అదృష్టం, అది ఆ దేవుడు కూడా కృప చాలా మనకు ఉన్నదని నేను కూడా భావిస్తున్నాను. మరి వాళ్ళు వచ్చిన దాతలు కూడా అందరూ చాలా దాతలు ఇచ్చేస్తారు. మాకు వాసన చెప్పాలంటే మాకు ఏం బడ్జెట్ లేకుండా చాలా దాతలు కూడా మాకు మెయిన్ అంటే దాతలే. ఆ దాతల పుణ్యాన్ని మేము డెవలప్ చేయలేం. కానీ ఇంకా ముందు పోవాలని మీ సహకారం కావాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. చిరు వ్యాపారుల జీవితాలతో చెలగాటలాడవద్దని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండ చౌరస్తాలో చిరు వ్యాపారుల సముదాయాలను అధికారులు తొలగించిన నేపథ్యంలో వారిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా బాధితులు వారితో మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా చౌరస్తాలో చిన్న చిన్న వ్యాపారాలు, కూరగాయలు అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నామని, ఇటీవల పోలీస్, మున్సిపల్ అధికారులు తమ పొట్ట కొట్టారని, వ్యాపార సముదాయాలను కూల్చారని కన్నీటి పర్యంతమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదలపై ప్రేమ లేదని, తమ జీవితాల్ని ఆగం చేసిందని వాపోయారు. దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పెద్దలపై ప్రేమ, పేదలపై ప్రతాపం చూపుతుందని, తాము వారికి అండగా ఉంటామన్నారు. అప్పుడు గత కేసీఆరే కట్టించాడు, ఈ ప్రభుత్వం కాదు, కేసీఆరే కట్టించాడు. ఇవన్నీ చేస్తాం అక్కడ ఆడిపోతే ఎవరమ్మా మీరంతా ఎవరు అని అంటే మేమంతా కూరగాయలు చిరువేటలో చేసుకుంటాం లాగుతారంటే మాకు పై నుంచి ఆర్డర్ వచ్చిందమ్మా, ఓన్లీ లేకపోతే ఎక్కువ మాట్లాడి మేము అందించి అంతా లోపల చేద్దామని అన్నాడు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో 9 ఎకరాల భూమిని 3 కోట్ల రూపాయలకు డెవలప్మెంట్ పేరుతో తీసుకుని 30 కోట్లు చెల్లిస్తామని, కాగితం రాసి చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆల్ ఇండియా సునామీ పార్టీ బీసీ జాతీయ అధ్యక్షుడు సిహెచ్ భూపాల్ గౌడ్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుబ్బారెడ్డి ఆంధ్ర వాలే ఫ్రీలాన్స్ పేరుతో భూములు కబ్జా చేస్తున్నాడని, అతని ఆగడాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తెచ్చుకుంటే మమ్ములను ఆంధ్ర గుండాలు, తెలంగాణ రాయలసీమ గుండాలు నా మీద బిజినెస్లు చేసుకుంటూ లక్షల కోట్లు సంపాదించుకుంటూ మా మీద మమ్మలను మా మీద దౌర్జన్యం చేస్తే మేము ఎక్కడికి పోవాలి? ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా, వారు ఇది ఫ్రీ లాంచ్ ఆఫర్స్ తోటి కోట్ల రూపాయలు, 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలు కొట్టేసిందని వచ్చింది. ఈయనను పోలీసు వాళ్ళు ఎమ్మడే అరెస్ట్ చేయాలి, ఎమ్మడే చర్య తీసుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాం. మీ పేరు? నా పేరు భూపాల్ గౌడ్. నేను ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్స్ సునామీ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్. 15 రోజులైనా ధాన్యం కొనుగోలు చేయడం లేదని, వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో ధాన్యం బస్తాతో నిరసన తెలిపాడు రైతు. లక్ష్మణ చాంద మండలం బాబాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తున్నారని, బస్తాకు 41 కిలోలు తూకం వేస్తున్నారని, అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయి మొలకలు వస్తున్నాయని, వెంటనే కలెక్టర్ స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరాడు. మేము గత 15 రోజుల క్రితం కోసినాము. 13 డేట్ నాడు కోయడం జరిగింది. 13, 14, 15 మ్యాచ్లు రావడం జరిగింది. కొన్నేమో 20 పైన మ్యాచ్లు రావడం జరిగింది. లారీలు రాలేదు, అమ్మాయిలు రాలేదు. పిఎస్సిఎస్ నిర్వాహకులు 4-5 గ్రామాలకు జోకడం జరిగింది. మా ఇంతకుముందు సొసైటీకి ఇచ్చిన మాకేమో ఎక్కువ జోక అని చెప్పి ఇన్ఛార్జ్ ఎన్ రామరాజు గారు చెప్తున్నారు. అందరితో పాటు సమానంగా నాకు కూడా కటింగ్ కావాలా, నాకు కూడా సమానంగా జోకండి అని చెప్పి నేను వేడుకోవడం జరిగింది. అయినా కూడా మరి జోక్తలేదు. ఇంకొక సుమారు 3-4 లారీల వరకు అయితే అన్ని అయిపోవడం జరిగింది. చివరి దశకు రావడం జరిగింది. కొనుగోలు కేంద్రం బాబాపూర్ సుమారు 600 వరకు పంపుతుంది.
హన్మకొండ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ఈ కవాతు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో 7 రోజుల పాటు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కవాతు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ సమీపంలో తెలంగాణ ఇండస్ట్రియల్ సాధన చర్మకార ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. రుక్మాపూర్ మెగా లెదర్ పార్కును పక్కా భవనాలను నిర్మించి మౌలిక సదుపాయాలను కల్పించాలని, దీని ద్వారా 10,000 మందికి ఉపాధి కలుగుతుందని అంబేద్కర్ సంఘం అధ్యక్షులు క్యాదాసి ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం ఆధునిక శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పిస్తూ ఉత్పత్తి పెంచాలని తెలిపారు. చొప్పదండి మండలంలో రుక్మాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి మెగా లెదర్ పార్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వందలాది ఎకరాల భూములు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అక్రమదారులు ఆ భూమిని కబ్జా చేస్తూ ఉన్నారు. దాన్ని పూర్తి స్థాయిలో ఫస్ట్ దాన్ని బౌండరీ ఏర్పాటు చేసి ఆ భూములను సంరక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు మరియు ఆర్డీఓ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే మీరు ఈ జిల్లాలో మెగా లేదర్ పార్క్ ఏర్పాటు చేసి వేలాది మందికి యువకులకు ఉపాధి కల్పిస్తా అని చెప్పి మీరు ఒక మంచి సంకల్పంతో ఏర్పాటు చేసి ఇప్పుడు దాన్ని పట్టించుకోకపోతే అక్కడ ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అన్యగ్రతం అవుతా ఉన్నాయో ఆ భూములని కబ్జాకోరులు వాళ్ళంతా భూములని కబ్జా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కబ్జా చేసిన వారి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళందరినీ శిక్షించాలని చెప్పి కోరుతూ న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఏ నాయకులు వచ్చినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మా భూములు మరి బలవంతులు డబ్బున్న వారు ఆక్రమించుకుంటున్నారు. మా భూముల మీద సరికానికి మా చెప్పులు కుట్టిన మా తాత ముత్తాతలకు చేసిన బానిస బతుకులకు మాకు న్యాయం చేయాలని మేము పోరాటం చేస్తూ ఇదే ఒక మనవి చేస్తూ నిరాహార దీక్ష చేస్తూ మేము ఇక్కడ మిమ్మల్ని ప్రాధాన్యంతో కోరుకుంటున్నాము. ఈ చంద్రయ్య గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను మురళీమోహన్ ప్రకటించారు. బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు ప్రకటించారు. విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు, మణిరత్నంకు పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు, అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డు, సుకుమార్కు బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు, ఎండమూరి వీరేంద్రనాథ్కు రఘుపతి వెంకయ్య అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. అవార్డ్స్ అని చెప్పి 6 అవార్డులను ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డులో ఫస్ట్ అవార్డు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు. ఇది నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారి అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే జయరాజ్ గారు, పైడి జయరాజ్ గారు అని మన తెలంగాణ నుంచి వెళ్ళిన వ్యక్తే, హిందీ సినిమాల్లో చాలా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసినట్టు వ్యక్తి. వారి పేరు ఆ అవార్డుని విజయ్ దేవరకొండకి కాంతారావు గారు అవార్డు ఇస్తున్నాం. అలాగే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు, ఇది అదర్ దాన్ ఫిల్మ్ ఆర్టిస్ట్, అంటే కేటగిరీలో ఫిల్మ్ ఆర్టిస్ట్ కాకుండా అదర్ వాళ్ళకి. దీనిలో ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి. చేయుత వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హన్మకొండలోని కాలేజీ కళాక్షేత్రంలో శనివారం కాకతీయ కళ మహోత్సవం వేడుకలు నిర్వహించనున్నామని చేయుత వెల్ఫేర్ సొసైటీ డైరెక్టర్, ఫిలిం డైరెక్టర్ బి లక్ష్మీ నరసింహారావు తెలిపారు. ఈ మహోత్సవ వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. లక్ష్మీ నరసింహారావు ఈ సంస్థ డైరెక్టర్. 31/5/2025 సాటర్డే కాలేజీ కళాక్షేత్రంలో శాస్త్రీయ కూచిపూడి కళా ప్రదర్శనలు జరుగుతున్నాయని ఈవెంట్ చేస్తాం మేము, కాంపిటీషన్ని. దాని టైటిల్ కాకతీయ కళా మహోత్సవం అనే టైటిల్ పెట్టాం. దీంట్లో కాకతీయ కళా అవార్డ్స్ ప్రదానం చేస్తామండి. టీచర్స్కి పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ కూడా. ముఖ్య అతిథులుగా మన శ్రీ కళారత్న డాక్టర్ వేదాంత రాధేశ్యామ్ గారిని ఆయన ఇన్వైట్ చేసాం, ఆయన కూడా వస్తున్నారు. అలాగే శ్రీమతి అశ్విత వేముగంటి ఫిల్మ్ యాక్టర్స్ అండి, బాహుబలి ఫిల్మ్ ఆవిడ బేసిక్గా కూచిపూడి డాన్సర్, కూచిపూడి కళాకారిని. అందువల్ల మేము ఆవిడని ఇన్వైట్ చేస్తున్నాం. ఈ కూచిపూడికి లింక్ ఉంది కాబట్టి ఆవిడ కూడా, అందువల్ల నేను మా ఫ్రెండ్ ఇన్వైట్ చేసిన ఈయన కూడా వచ్చారు. అలాగే శ్యామ్ ఆలెడ్డి గారు, రోజా క్రియేషన్స్ డైరెక్టర్. మేము వరంగల్ వచ్చినప్పుడు మాకు ఎవరు తెలియదు, మన అజయ్ గారు ఉన్నారండి, ఈయన యాక్టర్ బేసిక్గా. ఈయన ద్వారా మాకు ఈయన పరిచయం అయ్యాడు. చాలా మంచి, ఇక్కడ అన్ని విషయాలు చెప్పి ఎలా ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి, ఈ ప్రెస్ క్లబ్కి తీసుకొచ్చారు. ఈయనకి కృతజ్ఞతలు.
విషయం లేదు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి నెల రోజులైందని, అక్కల వర్షానికి తడిసి మొలకెత్తిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఫోన్ చేసి బతలాడితే నీ యొక్క కులాట ఆగుతురా నీ ఏపీ అని నేను ఆడున్నా ఈడున్నా అని మాట్లాడతాను. ఎవరైనా జమ్మూలో పాక్ జరిపిన కాల్పులో వీరమరణం పొందిన ఏపీకి చెందిన జవాన్ మురళీ నాయక్ నివాళులర్పిస్తూ గిరిజన జేఏసీ నేతలు సైదాబాద్ సింగరేణి కాలనీ చౌరస్తాలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీ నాయక్ ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో నేతలు శంకర్ నాయక్, అశోక్ రాథోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మందిని పొట్టన పెట్టుకున్నందుకు ఈరోజు అమాయకులను పొట్టన పెట్టుకొని అదేవిధంగా భారతదేశం ఎక్కడ కూడా తగ్గకుండా అంతే ధీటుగా సమాధానం చెప్తూ 9 ప్రదేశాలలో వాళ్లకు జాడా లేకుండా చేసి దగ్గర 100 మంది ఉగ్రవాదులను హతం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. నిన్న రాత్రి పాకిస్తాన్ ఎప్పుడు ఈ భారతదేశం ఈ మన ప్రభుత్వం ఎప్పుడు వారి సేవలను గుర్తిస్తుంది కాబట్టి వారి ఆత్మ శాంతించాలని మనం ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్నాం. రేపో మాపో ఈ పాకిస్తాన్ కొడుకులకు మనం చేయాల్సిన పని ఏం లేదు. ఆ పాకిస్తాన్లో ఉండి వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీని బాధగా లేదు. ఎందుకంటే మా ఒక వీరుడు, మా ఒక ధీరుడు ఆయన ఎదురు కాల్పులో చనిపోయాడని అంతా బాధాకరంగా ఉంది. ఉన్నా కానీ మా ఒక నాయకుడు దేశం గురించి ప్రాణం ఇచ్చినందుకు మేమంతా గర్వపడుతూ ఉన్నాం. ఎందుకంటే దానికి బలంగా మేము కూడా ఉంటామని కోరుతా ఉన్నాము. కానీ ఒక విషయం పాకిస్తాన్, ఇంకో విషయం నీవు చూడు, నీవు ఉండవు ఈ దేశంలో. భారతదేశంతో ఢీకొంటే మాత్రం నీవు సర్వనాశనం అవుతావు. నీవు మాత్రం అగ్ని పార్వతంతో ఢీకొంటున్నావు, అగ్నితోని కాలిపోతావని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా లింగాపాలెం మండలం ధర్మాజిగూడెంలో ప్రతిభ జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ సుజాత కుమారి మాట్లాడారు. ధర్మాజిగూడెం గ్రామంలోని శ్రీ సాయి జూనియర్ కళాశాల యాజమాన్యం తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, 2024 సంవత్సరంలో సాయి జూనియర్ కళాశాలను అమ్మకానికి పెట్టగా ఆ కళాశాలను తాము కొనుక్కొని అదే బిల్డింగ్లో కళాశాల నడుపుతుండగా బిల్డింగ్ వెంటనే ఖాళీ చేయాలని, బిల్డింగ్ యజమాని తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారులు న్యాయం చేయాలని కోరారు. సో దీనిలో నిమిత్తంగా ఏంటంటే లాస్ట్ 2024-25 విద్యా సంవత్సరం ఇక్కడే నడపబడుతున్నటువంటి సాయి జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో దాని యొక్క అధినేత శ్రీ గంధం సాంబశివరావు గారు ఈ సాయి జూనియర్ కాలేజ్ అమ్మకానికి పెట్టడం జరిగింది. అమ్మకానికి పెట్టిన క్రమంలో ఈ కాలేజ్ ని మనం అన్హెల్దీ కాంపిటీషన్ నుంచి బయటికి రావచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో మేము ఈ కాలేజ్ ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఆ టేక్ ఓవర్ నిమిత్తం సాయి జూనియర్ కాలేజ్ ని మేము 40 లక్షలు తీసుకున్నామండి. ఈ తీసుకున్న కాలేజ్ ని సక్సెస్ఫుల్ గా మేము రన్ చేస్తున్నాము. చేసే క్రమంలో ఫస్ట్ ఈ కాలేజ్ తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లింగపాలెం మండలంలో గవర్నమెంట్ తరఫున మనకి అడిషనల్ గా ఇంకొక కాలేజ్ వచ్చే అవకాశం లేదు. ఉన్న కాలేజ్ ని మనం టేక్ ఓవర్ చేస్తే హెల్తీగా మనం పీస్ఫుల్ గా రన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కాలేజ్ ని మేము టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఈ గంధం సాంప్రదాయ పరిస్థితులు ఏంటనేది మాకు తెలీదు. ఇక్కడ ఈ లలిత మహిళా జూనియర్ కళాశాల అట్ ద సేమ్ టైం అనన్య జూనియర్ కళాశాల అనేది కూడా అప్లై చేయడం జరిగింది. సో ఇక్కడ జరిగేటప్పుడు ఏదైతే ఈ సాంబశివరావు గారి దగ్గర కాలేజ్ తీసుకుంటున్నామో ఈ తీసుకునేటప్పుడు ఇక్కడ ఉండేటువంటి లోకల్ లీడర్స్ గార్పాటి బుజ్జి గారు, ఉప్పలపాటి ప్రసాద్ గారి సమక్షంలో ఈ కాలేజ్ అనేది ఆయన దగ్గర నుంచి మేము అంగీకార పత్రం రాయించుకోవడం జరిగింది. ఈ మొత్తం జరిగేదంతా కూడా అన్ని ఉన్నాయి. మొత్తం ప్రాపర్ డాక్యుమెంట్ దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆర్డర్స్, డాక్యుమెంట్స్ మొత్తం FDR మొత్తం అన్ని కూడా మా హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయండి. ఈ విషయం నిమిత్తం ఎమ్మెల్యే గారిని కలిసారండి మీరు? అంటే ఇక్కడ గార్పాటి బుజ్జి గారి సమక్షంలో జరిగిందండి ఈ అగ్రిమెంట్ అనేది. నేను ఆయన తెలియపరచడం జరిగింది. ఆయన ఎమ్మెల్యే గారికి చెప్తానని చెప్పారండి. షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన హేమంత్ బోర్కడేను డిప్యూటీ కమిషనర్ వి ప్రశాంత్ని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి షాల్వా కప్పి పూలబొకే ఇచ్చి అభినందన తెలిపారు.
జంగారెడ్డిగూడెం పట్టణం సుందరయ్య ప్రజా సంఘాల కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లెనిన్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యకిరణ్ మాట్లాడుతూ ఇటీవల ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామ పరిధిలో ఉన్న నోవా కాలేజ్ విద్యార్థులు సర్టిఫికెట్లను అడగ్గా నోవా కాలేజీ యాజమాన్యం ఇష్టానుసారం ప్రవర్తించారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారని సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సర్టిఫికెట్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ ఏదైతే జంగారెడ్డిగూడెం మండలానికి సంబంధించి యాగవరం గ్రామంలో ఉన్నటువంటి నవా కాలేజీ సుమారు 35 మంది విద్యార్థులు తమ సర్టిఫికెట్లు కోసం నవా కాలేజీ వద్దకు వెళితే యాజమాన్యం నిరంకుశ వైఖరితో ప్రవర్తించిందని జంగారెడ్డిగూడెం పరిధిలో ఉన్నటువంటి స్టేషన్ని చేరుకున్న తదుపరి అక్కడ ఉన్నటువంటి సంబంధిత లేకోకుండా సర్టిఫికెట్లు ఇవ్వమని మాట్లాడుతున్న విద్యా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకునేలాగా గైడెన్స్ ఇవ్వాలని, అదే క్రమంలో నవా కాలేజీ విద్యార్థులకు మంగళవారం నాటికల్లా తమ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ కార్యాచరణ పూనుకుంటామని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులకు ఏదైతే ఉన్నారో నేను స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారితో మాట్లాడిస్తే సోమవారం కల్లా సర్టిఫికేట్ ఇప్పిస్తా అన్నారు. మంగళవారం కల్లా సర్టిఫికేట్ ఇప్పించకపోతే వెంటనే ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా కలిపి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హుస్నాబాద్ లో ఇంద్రమైల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. పరకాల మహిళా డైరీపై అధికారులతో సమావేశం నిర్వహించిన పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. మహానాడులో ఏపీ సీఎం తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల వెనుక అవినీతి ఉందన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. కాంగ్రెస్ నాయకులు ప్రజల్ని ఎంతో వేధిస్తున్నారని ఆరోపించిన కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.